మతాలు మారిపోతా ఉండారు. మత మార్పిడులు జరిగిపోతా ఉన్నాయి అనేసి ఏడస్తా ఉండారు. ఓని మతాలు మారిపోతే ఎవడికి రా సమస్య? ఎవ్వడికి సమస్య లేదు. సర్వసామాన్య హిందువులు అనేటువంటి వాళ్ళకి ఎవరికి ఎటువంటి సమస్యలు లేవు. ఎవరైనా మతాలు మారిపోవచ్చు. క్రైస్తవులు గాను, ముస్లింలు గాను, బుద్ధిస్టులు గాను, జైనిస్టులు గాను, లేదా నాస్తికులు గాను, ఏ మతమైనా ప్రపంచంలో కొన్ని వందల మతాలు, వేల మతాలు ఉన్నాయి. ఏ మతాన్నన్నా ఎవరైనా స్వీకరించవచ్చు. భారత రాజ్యాంగంలో మత స్వాతంత్రపు హక్కు అనేది ఉంది, ఇచ్చినారు. మళ్ళీ వీళ్ళ ఏడుపులు ఎందుకంటే వీళ్ళకి ఎవరికంటే సమస్య మతాలు మారిపోతే బాపనోళ్ళకి దా సమస్య. ఏమి సమస్య వాళ్ళకి? ఇలా పూజలు, పునస్కారాలు, శాంతులు, హోమాలు, గ్రహాలు, శాంతులు, వీళ్ళ దినాలు, తద్దినాలు, వీళ్ళ పిండాకుళ్ళు ఇట్లాంటివంతా ఉండవు. ఇవన్నీ జరగలేదనుకో, ఈ తంతులు, వ్యాపారాలు, వాళ్ళకి సంభావనలు, చందాలు, డబ్బులు, దక్షిణలు, తట్టలో, పల్లిలో, చిల్లరలు ఉండవు. అది వాళ్ళ బాధ.